ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి పెళ్ళైన తర్వాత ఈ విధంగా ఉంటున్నారు. అవునా కాదా? నేనొక 8 పాయింట్లు చెప్తాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈ వీడియో పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. మీలో ఏమన్నా తప్పులుంటే సరి చేసుకోండి. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటున్నారు? ఫస్ట్ పాయింట్స్ చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ఇవేమన్నా మీలో ఉంటే స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. దీనిలో ఉన్న అర్థాలు కూడా నేను వివరించి మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రేమగా అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ఫస్ట్ పాయింట్ ప్రేమ తగ్గిపోవడం. పాయింట్ సమయం కేటాయించకపోవడం. ఒకరు అర్థం చేసుకోకపోవడం. అనుమానాలు పెరగడం. సిక్స్త్ పాయింట్ మాటికి గొడవలు రావడం. సెవెంత్ పాయింట్ మనస్పార్థాలు పెరగడం. కొన్ని రోజులకే గొడవలు, అర్థం చేసుకోకపోవడం ఇలాంటివే బాగా ఎక్కువైపోతాయి. ఇంకా ఈ పాయింట్తో ముగింపు ఇప్పుడు వివరంగా నేను వివరిస్తాను మీకు పాయింట్ ప్రకారంగా. పెళ్ళైన కొత్తలో ప్రేమగా అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా చాలా ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్తో, ఒకరి మీద ఒకరు ప్రేమగా ఏది కావాలంటే అది తెచ్చుకోవడం, బయటికి వెళ్ళడం, తిరగడం, ఎంజాయ్ చేయడం అంతా కూడా ఫస్ట్లో ఉంటుందన్నమాట. ఫస్ట్లో ఉన్నంత ఇది 3 నెలల తర్వాత అస్సలు ఉండదు. సినిమాలు, షికార్లు, షాపింగ్లు, డోర్లు, ఫుడ్లు, డిన్నర్లు అలాగా ఇలాగా అని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసే వాళ్ళకి ఎలాగుంటుందంటే పెళ్ళి చేసుకోవడం అంటే ఇలా ఉండాలి పెళ్ళి చేసుకున్న వాళ్ళు అన్న విధంగా మెప్పించేలా ఉంటారు. పెళ్ళైన తర్వాత 3 నెలలు అయిపోయాక అత్తయ్య, మామయ్య, ఆడపడుచు, హస్బెండ్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇచ్చేస్తారు. చాలా బాగా చూసుకుంటారు పెళ్ళైన కొత్తలో. ఇంటి పని, వంట పని, పెంట పని అన్ని పనులు, అన్ని సేవలు మనకు చేసి పెడతారనమాట ఫ్యామిలీ అంతా. మూడు ముళ్ళు ముచ్చట చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన హస్బెండ్ చేసే హడావిడి మామూలుగా ఉండదనమాట. చూసే వాళ్ళు మెప్పించడం, చేసుకున్న దాన్ని మురిపించడం. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ బిర్యానీ. ఇంకేముంది, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నాడని మురిసిపోయే భార్య. అలగలగా 3 నెలలు గడిచిపోయింది. మెల్లమెల్లగా ప్రేమ తగ్గడం స్టార్ట్ అయింది. ఇంకా చూడు ఉంది ఇప్పటి నుంచి నరకమే నరకం. మనం అలా వెళ్ళినప్పుడు ఒకరు మనల్ని అంటారు కదా, పెళ్ళైన వాళ్ళంటే ఇలా ఉండాలని. అదే నోటంట ఇదేంట్రా ఈడు ఇలా తయారయ్యాడు అనిపించుకునేలా తయారవుతారు. కొంచెం అన్నం పెట్టొచ్చు కదా అనేవాడు ఏయ్ అన్నం పెట్టు అనే కాడికి మరి ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి? కష్ట సుఖాలు చూడాలి కదా. మరి ప్రేమ తగ్గడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తాను వినండి. మూడో వ్యక్తి జాయిన్ అయినప్పుడు మన మధ్యలో ప్రేమ అనేది తగ్గిపోతుంది. ఆ మూడో వ్యక్తి వచ్చి నాకు చెప్పేలా నాకు, నీకు చెప్పేలా నీకు చెప్పి మనల్ని విడగొట్టడమే పని. కానీ కొంతమంది మూర్ఖులు అంటారన్నమాట వాళ్ళని. వాళ్ళు చెప్పిన మాటే వింటారు, ఆ మాట పట్టుకునే వేలాడతారు. అప్పుడే తగ్గిపోద్ది అనమాట ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ. ఈ మూడో వ్యక్తి చెప్పిన మాటలు ఉన్నంత తీయగా భార్య చెప్పిన మాటలు అస్సలు ఎక్కవన్నమాట. ఆ సమయంలో ఆ వ్యక్తి మాట వినే ముందు నీ భార్య ఏంటో నీకు తెలుసు, నీ భర్త ఏంటో నీకు తెలుసు. అలాంటప్పుడు ఆ వ్యక్తి మాటలు నువ్వెందుకు వింటావు? ఇప్పుడు ఆమె ఏదో చేసింది అనుకుందాం, ఆమె చేసింది నీకు ఎప్పటికైనా తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు చూసుకో, అంతేగాని ఆ మూడో వ్యక్తి మాట విని నువ్వెందుకు అంత ప్రేమ తగ్గిపోయి అంత ఇదికి వచ్చేస్తున్నావు? పోనీ ప్రేమే తగ్గిపోయింది అనుకుందాం, కానీ సమయం కూడా కేటాయించట్లేదే. ఇంకా ఎప్పుడు చూడు ఇంకా ఎవరో చెప్పిన మాటలు పుచ్చుకొని తాగడం, తినడం, బయట పడుకోవడం, బయట తిరగడం, బయటే లైఫ్ అంతా అయిపోతే ఇంకా చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంకా దేనికి నువ్వు చేసుకున్న దాన్ని చూసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికా పెళ్లి చేసుకున్నది? ఆడపిల్ల అంటే ఆట బొమ్మలాగా కనిపిస్తుందా మీకు? మగవాడంటే ఆట బొమ్మలాగా కనిపిస్తున్నాడా మీకు? ఆడది ఆట బొమ్మ కాదు, మగోడు ఆడుకునే బొమ్మ కాదు. ఇద్దరు మనుషులే. ఇద్దరికి మనసు ఉంది, మైండ్ ఉంది. ఎలా నడుచుకోవాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు. అలాంటప్పుడు ఎందుకు వింటారు అందరి మాటలు? నీ లైఫ్ ఎదుగుతుంది అన్నప్పుడు నీ లైఫ్లో ఎవడొకడు పుల్లలెట్టడానికే వస్తాడు. వాడి మాట నువ్వు వినొద్దు కదా. ఓయమ్మ, మొదట్లో పెళ్ళైన కొత్తలో సినిమాలు, షికార్లు, ఫుడ్లు, డిన్నర్లు,
పార్టీలు ఇయ్యి, అయ్యి అని క్లబ్బులు అని చెప్పి ఊరికే తిప్పేవాడే. ఇప్పుడేంటి కనీసం పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంత కానిరాని తప్పు ఆమె ఏం చేసిందని ఆలోచించు. మైండ్ పెట్టి ఆలోచించు. ఎవడో చెప్పాడు, ఎవడో అన్నాడని చెప్పి మాటలు పట్టుకుని అస్సలు వేలాడకు. లైఫ్ పోయేది నీది, నష్టం వచ్చేది నీకు. ఆడికి కాదు. ఆడి లైఫ్ బాగానే ఉంది. ఆడికి ఏ నష్టం లేదు, హ్యాపీగా ఉన్నాడు. నీకు పుల్ల పెట్టి పక్కకు తప్పుకున్నాడు. కానీ అంతా పడేది, నరకం చూసేది నువ్వు. ఒక మనిషిని అంటే ఒక ఆడపిల్లని అనే ముందు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడు. అసలు నేను పెళ్లి చేసుకోవడమే గొప్ప, నీకు సేవలు చేయడం, నీ కాళ్ళ కింద నల్లిలా పడుండడం, నీకు పిల్లల్నిచ్చి నీ వారసత్వాన్ని నిలబెట్టడం, ఇవన్నీ ఆడపిల్లకి అవసరం అంటావా? దానికి అది చదువుకుని దాని కాళ్ళ మీద నిలబడి మంచిగా ఒక ఉద్యోగం చేసుకుని ఒక రూము, 1 సెంటున్నర ఇంట్లో ఇల్లు కట్టుకుని ఆమె లైఫ్ ఆమె లీడ్ చేయలేదంటావా? నిన్ను చేసుకుని కాలు కాడ పడుండే కన్నా, అందరితో మాటలు పడే కన్నా అలా ఒంటరిగా లైఫ్ లీడ్ చేయడమే చాలా బెస్ట్ కదా. నా మనసులో అయితే నాకు అదే అనిపిస్తుంది. పిల్లలు, పెళ్ళి, మాటలు, అత్తగారు, మామగారు, మళ్ళీ వాళ్ళని చూడటం, వీళ్ళని చూడటం. మనకన్నా తల్లిదండ్రులను చూసుకొని మనం మంచి ఉద్యోగం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి వాళ్ళకంటూ ఒక పొజిషన్ తెప్పించి వాళ్ళని మంచిగా పూజించుకొని మనం ఉంటే సరిపోద్ది కదా. ఎందుకు మనకి ఇవన్నీ అని ఒక్కసారైనా ఆలోచించారా? ఫీలింగ్స్ అనేవి అందరికీ ఉంటాయి, ఎవ్వరికీ లేకుండా ఉండవు. కానీ ఒక అబ్బాయి దగ్గర ఎందుకు బందీగా ఉండాలి? సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఫస్ట్ ప్రేమగా ఉన్నావు, తర్వాత కొద్దిగా తగ్గిపోయింది అందరి మాటలు విని, తర్వాత సమయం కూడా కేటాయించడం మానేసావు. ఇంకా 4వ పాయింట్ వచ్చేసి ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఇది పెళ్ళైన వాళ్ళకి చాలా ముఖ్యమైన పాయింట్. ఆయన ఎవరో నీకు తెలీదు, ఈమె ఎవరో నీకు తెలీదు. అలాంటప్పుడు ఆమె ఎలాంటిది, ఏంటి, అసలు ఆమె ప్రవర్తన ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అన్నీ తెలుసుకునే బాధ్యత అబ్బాయికి ఉంది. ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అబ్బాయి ఎలా ఉంటాడు, అసలు డ్రింకింగ్ చేసే అలవాటు ఉందా, ఉద్యోగం చేస్తాడా, తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటాడా, నన్ను మంచిగా చూసుకోగలుగుతాడా, బాధ్యతలన్నీ క్యారీ చేయగలుగుతాడా, ఇవన్నీ కూడా అమ్మాయి చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. ముందు అసలు నన్ను పెంచుతాడా లేదా, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలా చూసుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న చూసుకునే దాన్ని బట్టి మనల్ని చూసుకుంటాడా లేదా అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట. అలా చూసుకోండి. ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఇవన్నీ లేకుండా, అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? అసలు భర్త కొన్ని రూల్స్ పెడతాడు భార్యకి. అవి ఏం రూల్స్ అంటే, నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, పక్కింటికి వెళ్ళొద్దు, నలుగురిలో కూర్చోవద్దు, సోది మాట్లాడొద్దు. ప్రతి భర్త భార్యని కోరుకునేది ఏంటి అంటే, పొద్దున్నే 5 గంటలు లెగిసి ఇంటి పని మొత్తం అవగొట్టేసుకొని, పిల్లల్ని చక్కబెట్టేసుకొని, భర్తని చక్కబెట్టేసుకొని, నీట్గా స్నానం చేసి అందంగా ఇంట్లో కూర్చొని మన పనులు మనం చేసుకుని ఉంటే చాలు అని అనుకుంటాడనమాట. భార్య భర్తకు పెట్టే రూల్స్ ఏంటి? పొద్దున్నుంచి సాయంత్రం వరకు బయట తిరుగుతాడు. వారానికి ఒకసారైనా బయటికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే వారమంతా ఇంట్లో ఉండి మైండ్ స్ట్రెస్ అవుతుంది. తర్వాత సాయంత్రం త్వరగా ఇంటికి రావాలి. చెడు స్నేహాలు మానేయాలి, చెడుగా మాట్లాడటం మానేయాలి, నలుగురిలో కలిసి ఉండాలి, ఎవరితోని గొడవలు పెట్టుకోవద్దు, క్షేమంగా బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి రావాలి. ప్రతి ఒక్క భార్య కోరుకునేది ఇదే అన్నమాట ముఖ్యంగా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు ఎలా ఉండాలో చెప్పుకున్నారు కదా. చెప్పుకున్న తర్వాత ఎలా ఉండాలి? నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టు నేను ఉండాలి. ఒకరికొకరు రూల్స్ పాటించుకుంటూ కేవలం భార్య వెనకాల భర్త నడవాలి. అప్పుడైతేనే మనకి మంచి దారి అనేది ఎదురు కనబడుతుంది. చాలామంది భార్య మాట పక్కన పెట్టేసి అతనికి నచ్చినట్టు ఉంటాడు, నచ్చినట్టు ప్రవర్తిస్తాడు, నచ్చినట్టు తిరుగుతాడు, తాగుతాడు, ఉంటాడు. అసలు ఏం తెచ్చాడో, ఏం కష్టపడుతున్నాడో, నెలకి ఎంత వస్తుందో కనీసం భార్యకు తెలియనివ్వడు అనమాట. అలాంటి భర్తలు ఇంట్లో ఉన్నప్పుడు సంసారం అనేది పైకి అనేది రానివ్వరనమాట. అది రాదు, ఎప్పటికీ కూడా రాదు. అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకునే భర్త రావడం చాలా చాలా అదృష్టవంతులు. అది దొరకడం ఈ రోజుల్లో 50% వరకు చాలా కష్టం.
అలా దొరికాడు అంటే, అలా దొరికింది అంటే మీరు ఒక దేవుడిలాగా, ఒక దేవతలాగా పూజించండి. కొంతమందికి అనుమానం అనేది పెనుభూతంలా చూస్తారనమాట. అనుమానం అనేది భూతార్థంలో పెట్టే కొలది పెద్దగానే కనిపిస్తది తప్ప, అది మాత్రం చిన్నగా అస్సలు కనిపియదు. అది ఒక్కసారి పుట్టిందంటే లైఫ్ అంతా పట్టి పీడిస్తుంది. కొంతమంది ఆడోళ్ళు, మగోళ్ళు కూడా ఇలాగే ఉంటారనమాట. పక్కింటికెళ్ళినా, ఎదురింటికెళ్ళినా, నలుగురిలో కూర్చొని మాట్లాడినా, ఆళ్ళ ఎంక చూసి నవ్వుకున్నా, వాళ్ళ ఎంక చూసి ఏళ్ళు చూపిచ్చి వేరే వాళ్ళతో మాట్లాడినా, అదిగో నువ్వు నా గురించి ఏం చెప్పావు, నా గురించి ఏదో చెప్పేసావు అనే అనుమానం అనేది ఉంటది. ఖచ్చితంగా అంటారనమాట. కొంతమంది తప్పు చేసినా సరే చేయలేనట్టుగా ప్రవర్తిస్తారు. కానీ నేను ఇంతకు ముందు చెప్పిన పాయింట్స్ అన్నీ చూసుకుంటే పెళ్ళైన కొత్తలో ఒకలాగా, కొంచెం తర్వాత ఒకలాగా, తర్వాత ఒకలాగా, తర్వాత ఒకలాగా అలాగలగలగలగా దొరికేస్తారనమాట. అనుమానం అనేది ఒక్కసారి పుట్టిందంటే అది లైఫ్ లాంగ్ పోదు. అనుమానం అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటే అనుమానం రాదు, ఖచ్చితంగా రాదు. అది వచ్చింది అంటే అబ్బాయిలకి వస్తుంది. అది ఎందుకు? ఒకవేళ డ్రింకింగ్ చేసేవాడికైతే ఖచ్చితంగా ఉంటుంది ఆ జబ్బు అనేది. డ్రింకింగ్ చేసినోడు తాగిన మత్తులో ఏమంటాడో తెలియదు కదా మరి. ఆ తాగినోడికి ఇల్లు గుర్తుంటుంది కానీ భార్యని ఏమంటున్నాడో తెలీదు. మన శరీరం అనేది దేవుని ఆలయం. మన శరీరం ఒకసారి ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకొకరికి ఆశ పడకూడదు, పడనివ్వకూడదు, మనం కూడా వెళ్ళకూడదు. ఈ అనుమానాలు, గినుమానాలు ఇవన్నీ మానేసుకొని నీ భార్యని, నీ భర్తని నువ్వు మార్చుకో. నువ్వు మార్చుకుని నీకు నచ్చిన విధంగా నువ్వు మార్చుకుని చక్కగా మీ ఫ్యామిలీతో కలిసి ఉండండి. ఈ అనుమానం ఉండదు, పెనుభూతం ఉండదు, ఈ ప్రేమలు తగ్గిపోవడం ఉండవు, ఇవేం ఉండవు అనమాట. చాలా హ్యాపీగా లీడ్ అయిపోద్ది ఫ్యామిలీ అంతా. కొంతమంది చేసే పనులకి అనుమానం వస్తుంది, ప్రేమ తగ్గుతుంది, అన్నీ దూరం పెట్టవలసి వస్తుంది, ప్రతిదీ కూడా ఉంటుందా. ఇవన్నీ కూడా చిరాకు అయిపోయి గందరగోళం అయిపోద్ది లైఫ్ అంతా ఈ చిన్న అనుమానంతో. కానీ అది రాకుండా మనం చూసుకోవాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నువ్వు చెవులతో విన్నది వదిలేసి కళ్ళతో చూసింది మాత్రమే నమ్ము. అంతేగాని నువ్వు ఏది పడితే అది నమ్మేసి, ఏది పడితే అది వచ్చి చెప్పేసి, చేసేసి టార్చర్ పెట్టేస్తే ఈ రోజుల్లో పడేవాళ్ళు ఎవ్వరు లేరు. చాలా తక్కువ సమయం మన లైఫ్కి. జస్ట్ ఒక 50 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేని లైఫ్ ఇది. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా తినాలి, హ్యాపీగా అందరితో ఫ్యామిలీతో కలిసి ఉండాలి, ఉన్నామన్న వాళ్ళతో కలిసి ఉండాలి. ఈ రోజులు అస్సలు మంచివి కావు. అనుమానం రాకూడదు అంటే భర్త చెప్పినట్లు భార్య ఉండాలి, భార్య చెప్పినట్లు భర్త ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండి భార్య వెనకాల మాత్రమే భర్త రావాలి. ఎందుకంటే భార్య నడిపించేది మొత్తం మంచి బాటే కాబట్టి ఎక్కడో ఒక చోట ఉంటారు, ఎక్కడో ఒక చోట నల్లులు ఉంటారు. ఆ నల్లులను తీసి పడండి. పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే, అమ్మాయి అబ్బాయిల్లో కూడా ఉంటే వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకోండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా బ్రతకండి. ఒక్కొక్కరు ఇంట్లో ఎలా ఉంటుందంటే, అసలు వీళ్ళ ఇంట్లో మనశ్శాంతిగా ఉంటున్నారా లేదా, అసలు మనశ్శాంతి ఎక్కడుందిరా బాబు అనిపించేలా ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లోనే మనశ్శాంతి లేకపోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉన్నెవరు, మనశ్శాంతిగా పడుకోనివ్వరు, మనశ్శాంతిగా తిన్నివ్వరు. ఎప్పుడు ఒకటే గోల, ఎప్పుడు ఒకటే బాధ, ఎప్పుడు ఒకటే మనస్తత్వం. అసలు ఆ మాటలు వినడానికి చెవులు ఉండవు, చెవుల్లో నుంచి రక్తాలు కారిపోవాలి, కంట్లో నుంచి కన్నీళ్ళు రక్తంలా కారిపోవాలి. అలా మాట్లాడతారనమాట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మాట్లాడితే గొడవలు, మాటకే గొడవే. నువ్వేం మాట్లాడు దాన్ని గొడవ కింద క్రియేట్ చేయడం, నువ్వేమను దాన్ని గొడవ కింద క్రియేట్ చేసి మాట్లాడడం. మాట్లాడితే చాలు కొంతమంది గొడవలతోనే మాట్లాడతారు, గొడవలతోనే నవ్వుతారు, గొడవలతోనే డైలాగ్స్ వేస్తారు, గొడవలతోనే నడుచుకుంటారు. దారంటే వీళ్ళు చీమతో కూడా గొడవ పెట్టుకోవడానికే చూస్తారు కొంతమంది. ఇదేం బుద్ధో, ఇదేం ప్రవర్తన, ఇదేం నడవడికో నాకు అస్సలు అర్థం కాదు. తల పగిలిపోద్ది అనమాట. నాకైతే అసలు గొడవలంటే చాలా చాలా భయం. కానీ నాకు కొన్ని
నాకు ఏదైతే వద్దు అనుకున్నానో అదే దగ్గరైంది. నేను దాన్నే మార్చుకున్నాను. నేను నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను. ఇప్పుడు మన చేతిలో ఒక మట్టి బొమ్మ ఉంది. ఒక మట్టి ముద్ద ఉంది. ఆ ముద్దకి మనం రూపం ఇవ్వాలన్నా మనమే, దాని రూపాన్ని చెడగొట్టేయాలన్నా మనమే. ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం తయారు చేసుకోవచ్చు. కానీ కొంతమందికి తెలీదు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇది మనకు కాదు, ఇది బయట అనేది ఏమీ ఉండదన్నమాట. అసలు మైండ్ పనిచేస్తుందో లేదో తెలీదు. మాట్లాడితే ఇంట్లో మనశ్శాంతి లేకుండా గొడవలు చేస్తూనే ఉంటారు. అసలు ఆ ఇంట్లో అలా గొడవలు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అసలు మన ఇల్లు ఎప్పుడైతే సిరి సంపదలతో ఉంటుందో ఏ గొడవ, ఏ గోల, ఏ ఘోష లేకుండా, నరగోల లేకుండా, ఇప్పుడు మనం గొడవలు ఆడుకుంటాం, చుట్టుపక్కల అందరూ తిట్టుకుంటారు, అది నరగోలే మనకు తగులినట్టే కదా. మన గోల మనకే తగులుతుంది, బయట వాళ్ళ గోల మనకే తగులుతుంది, అందరు శాపాలు మనకే పెడతారు. వాళ్ళేంట్రా బాబు, వీళ్ళేంట్రా బాబు అలా గొడవలు ఆడుకుంటారు ఏంట్రా బాబు, అసలు వీళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదా, చిరాకు ఎప్పుడు చూసినా ఒకటే బతుకు, ఒకటే తీరు, ఒకటే నడవిడక, చిచ్చి ఇదేం మనసురా బాబు, వీడేంటి ఇలా తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. కొంతమంది తాగితే మహానుభావులకి నోటంట వచ్చేది మాట, లేదంటే పాట, లేకపోతే ఆట కూడా తెలదనమాట. ఓ డ్యాన్స్ వేసేస్తూ ఉంటారు. తాగినప్పుడు ఇంటికి రావాలని తెలుస్తుంది కానీ గొడవ చేయాలని తెలీదు, మాట్లాడకూడదని తెలీదు, సైలెంట్గా తిని పడుకోవాలని తెలీదు, ఒకరిని మాట అంటే బాధపడతారని తెలీదు, కానీ గొడవ కావాలి, అందుకే తాగుతాడనమాట. ఇప్పుడు ఒకడు తాగాడు అంటే ఆడేదో మనసులో పెట్టుకొని ఆడు తాగి వచ్చి మనతో మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు మనం అన్న మాటకే కదా వాడు తాగొచ్చి మనల్ని అంటున్నాడు అంటే వాడికి అన్నీ తెలిసే అంటే ఈడు తాగాడు, ఈడు అంతే, ఈడు అలాగే గొడవ చేసుకుంటాడు అని మనం అనుకోవాలి కదా. అందుకే ఆ తాగుడు అనేది అడ్డు పెట్టుకొని కొంతమంది గొడవలు ఘోషలు ఇవన్నీ కూడా అడ్డు పెట్టుకుని మొత్తం ఊదేస్తూ ఉంటారు అనమాట మనం అన్న మాటలన్నీ. ఆ లైఫ్లో నేను ప్రతి ఒక్క సిచ్యువేషన్ చూశాను, ప్రతి ఒక్క ప్రాబ్లం ఫేస్ చేశాను. అసలు నేను వద్దు అనుకున్నవి నా దగ్గరికి వచ్చినాయి. నేను చాలా నరకం చూశాను. ఆరోగ్యపరంగా, మనుషుల పరంగా, మాటల పరంగా ప్రతిదీ కూడా అనుభవించేశాను అనమాట. అసలు ఇంత చిన్న వయసులోనే నేను ఎన్ని అనుభవించానంటే అది నా మైండ్ మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంతగా అనుభవించాను. నరకం చూపించారు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు. ఇప్పుడు ఒక ఇద్దరు లవ్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి వచ్చిన వాళ్ళు గొడవలు పెట్టాలని చూస్తారనమాట. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి గొడవ పెట్టాలి, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారంటే ఎందుకు ఉండాలి అని చెప్పేసి మూడో వ్యక్తి వచ్చి గొడవ పెడతాడనమాట. ఇవన్నీ మనం అర్థం చేసుకుని ఏ గొడవ లేకుండా మన లైఫ్ని మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండడానికే చూసుకోవాలి. ఏదన్నా తెలిసి తెలియక ఒక మాట అంటే ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు ఉంటారు చూడండి, రాకాసిత్తు పొయ్యిలో పిత్తు అన్నట్టు. అసలు గొడవ పట్టుకుంటే మన చెవుల్లో నుంచి రక్తాలు కారిపోయినా వాళ్ళ గొడవ వదలరు అనమాట. వాళ్ళ కసి అంతా తీరిపోయేంత వరకు కూడా గొడవ విడిచిపెట్టరు అనమాట. ఎందుకు గొడవలు ఎందుకు అసలు మామూలుగా. ఈరోజు నువ్వు అంతలా గొడవాడేసావు కదా, రేపు అన్న రోజున నీ ముందు ఆ వ్యక్తి చనిపోతే, ఆ గొడవ వల్ల చనిపోయి ఏదన్నా సూసైడ్ చేసేసుకొని చనిపోతే దానికి ఎవరు బాధ్యులు అంటే గొడవ అయిపోయింది వదిలేద్దాం అన్నదా. అంటే సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు కొంతమంది ఏం చేస్తారో తెలుసా, గొడవ ఒకటిదైతే ఒకడిని కొట్టడానికి చూస్తారు, ఒకడితో గొడవాడడానికి చూస్తారు. అసలు ఎందుకు గొడవాడతారో ఏంటో దానికి అర్థం తెలుసుకోకుండా 10 మంది ఉన్నారని చెప్పేసి మీద పడిపోతే, అంటే ఈరోజు వాళ్ళు వదిలేశారు, రేపు అన్న రోజున దేవుడు వదులుతాడా? ఖచ్చితంగా వదలడు. అదేదో ఒక రోజు మనకి గుణపం పోట్లా ఎదురవుతుందనమాట. మనం లైఫ్లో ఎదురుకెళ్ళేటప్పుడు ఎదురయ్యే సిచ్యువేషన్ ప్రతిదీ కూడా చాలా కఠినంగా ఉంటుందన్నమాట. మనం అనేది గొడవలకి కొంచెం ఇలాంటి ఆటలకి దూరంగా ఉండి నరగోల ఇవన్నీ కూడా మనకు ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు, మన లైఫ్ అనేది చాలా చిన్నది, చాలా హ్యాపీగా లీడ్ చేయాలి, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఉందాం అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మా ఫ్యామిలీని. అంటే నేను, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న. ఇప్పుడు నేను, మా అన్నయ్య గొడవ ఆడుకున్నాం. మా ఇద్దరికి మనస్పార్థాలొచ్చినియి. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా అన్నయ్య చేసిన పనుల వల్ల, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల వల్ల నాకు మనస్పార్థాలొచ్చేసి మేము మాట్లాడుకోవడం మానేసాము. ఎవరో చెప్పిన మాటలకి, ఎవరో చేసిన పనులకి నాతో మాట్లాడడం మానేసి, నాతో మా ఫ్యామిలీలో పుల్లలు పెట్టి, మాకు మనస్పార్థాలు తెప్పించి సంవత్సరాలు మేము మాట్లాడుకోకపోతే నీకెలా ఉంటుంది? నీకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి, మా అమ్మకి, అలాగే నేను, మా అన్నయ్య. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎలాగో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మా నాన్న, నేను మాట్లాడుకోవడం లేదు. మా అమ్మ, మా అన్నయ్య మాట్లాడుకోవడం లేదు. నేను, మా అన్నయ్య కూడా మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు ఎవరు ఎక్కేసి చెప్తున్నారు? ఇప్పుడు మా అన్నయ్య అంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మా నాన్నకి ఎక్కేసి చెప్తున్నాను. మా అన్నయ్య అక్కడ మా నాన్నతో మాట్లాడ్డు కాబట్టి మా నాన్నకి చెప్పే విధంగా మా నాన్నకి చెప్తాను. మా అమ్మకి చెప్పే విధంగా మా అమ్మకి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మా అమ్మ మా అన్నయ్యతో మాట్లాడుతుంది. మా అన్నయ్య, మా అమ్మ ఒకటి, మా నాన్న, నేను ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీలో చిచ్చులు పెట్టేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు? మనం గొడవలాడుకుంటే బయట వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు మనల్ని చూసి? మనస్పార్థాలు అనేది అస్సలు ఉండకూడదనమాట. ఫ్యామిలీ పరంగా కానీ అసలైతే మేము మా అమ్మ వాళ్ళు మా ముగ్గురు ఫ్యామిలీస్ కూడా ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం. కానీ ఏదో ఒక రోజు ఎవరికైనా సరే, ఎవరి కన్ను దృష్టి తగిలినా, ఎవరిది ఏం తగిలినా సరే ఎప్పుడు మేము విడిపోలేదు. ఎప్పుడు మాకు మనస్పార్థాలు లేవు. ఒకవేళ వచ్చినా సరే మాట వచ్చినా 10 రోజులు 20 రోజులు మాట్లాడుకోము. తర్వాత మళ్ళీ మామూలే. అలా ఉండాలి. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని మాట్లాడుకోవడం మానేస్తే వాళ్ళు నవ్వుతూ, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎటొచ్చి పోయేది ఎవరో మన ఫ్యామిలీస్. అందుకని ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. ఎవరు చెప్పినట్టు నడుచుకోవద్దు. మన పని మనది, మన బాట మనది. మనం ఎప్పుడైతే మన మార్గంలో మనం నడుచుకుంటామో, ఒకళ్ళ సజెషన్ లేకుండా, ఒకళ్ళతో మనకు మాట లేకుండా, ఒకళ్ళ కాళ్ళ మీద నిలబడకుండా, ఒకళ్ళ సంపాదన మీద ఆధారపడకుండా, ఎప్పుడైతే మన కాళ్ళ మీద మనము నిలబడి నడుచుకుంటామో అప్పుడే మనం ఒక మనిషిగా గుర్తింపు పొందినట్టు. కొన్ని రోజులు బాగానే ఉంటారనమాట. ఇవన్నీ ఉన్నా సరే, అంటే ఫిజికల్ పరంగా చూసుకున్నా, లేదంటే మనస్పార్థాలు లేకుండా ఫిజికల్ పరంగా కానీ అంతా బాగుంటుంది. కొన్ని రోజులంతా ఎన్ని గొడవలున్నా, ఎన్ని సమస్యలున్నా ఫ్యామిలీ అంతా చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని చేసినా లాస్ట్కి ఫ్యామిలీ అంతా ఒకటి. బయట వాళ్ళే వేరు. అది బయట వాళ్ళే తెలుసుకోవాలి. మీకు కూడా చెప్పనా? అసలు ఎవరి మాటలు ఎందుకు వింటారు? అసలు ఎవరి మాటలు ఎందుకు వినాలి? వాళ్ళు ఏమైనా మనకి తెచ్చి పెడుతున్నారా? వాళ్ళు ఏమైనా మనకి తెచ్చి పెంచుతున్నారా? లేదంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. కొంతమంది ఎలా మాట్లాడతారు తెలుసా? భర్తలు భార్యని ఎలా మాట్లాడతారంటే, వాళ్ళు ఫస్ట్లో చూసుకున్నంత ఇదిగా అలాగే చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు నేను వెళ్ళి మా పుట్టింటికి వెళ్ళి బ్రతిమలాడుకుని అడిగి తెచ్చి నీకు పెట్టే అంత అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అయ్యో నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, అసలు నేను ఎందుకు చూసుకోవట్లేదు, నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అనే బాధ, అనే టెన్షన్, అనే కోపం వాళ్ళకు ఉండదా? చెప్పండి. అసలు ఎవరో ఇప్పుడు నేను అడిగి వెళ్ళాలి బ్రతిమలాడుకునే అంత పని ఏంటి? నువ్వు కరెక్ట్గా ఉండు. నువ్వు కరెక్ట్గా నడుచుకో. నీ భార్యకి నచ్చినట్టు నువ్వు ఉండు. అప్పుడు ఆర్డర్ చెయ్యి. నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, నేను ఇలా ఉంటున్నాను కదా, నీకు నచ్చినట్టే ఉంటున్నాను కదా అని. అంటే ఒకరికి నచ్చినట్టు ఒకరు ఉండండి. ఒకరు ప్రేమాప్యాయంగా ఉండండి. ప్రేమ అనురాగాలతో ఉండండి. మంచిగా లైఫ్ అనేది చాలా చిన్నదనమాట. మనకి గాజు సీసా కూడా పనిచేయదు. ఒక్కసారి మనలో ఉన్న మెయిన్ అవయవం హార్ట్ ఆగిపోయిందంటే, ఒక్కసారిగా నీ గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఇంకా నువ్వు లైఫ్ వేస్ట్. ఇంకా ఇప్పుడు దాకా నువ్వు పడిన కష్టాలు, నువ్వు పడిన తంటాలు,
నువ్వు పడిన సంపాదన ఏది నీ వెనకరాదు. కనీసం నిన్ను తీసుకెళ్ళేటప్పుడు ఆ 4 భుజాలు కూడా నీ వెనకమాల రావు. జస్ట్ వచ్చి నిన్ను అందులో పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అంతే, గుడ్డల్లో చుట్టేసి. అంతేగాని బ్రతికున్నంత కాలము కూడా మంచిగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు మంచిగా చూసుకో. చూసుకునే కెపాసిటీ ఉంటేనే పెళ్లి చేసుకో. లేదంటే నేను చేసుకోమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. నువ్వెందుకు చేసుకుని ఆమె లైఫ్‌ని నాశనం చేయడం, మళ్ళీ ఆమె చేసుకొని, ఆమెను వాడుకొని, ఆమెను పని మనిషిని చేసి, ఆమెను ఒక కన్న తల్లిని చేసి, ఆమె లైఫ్ అంతా స్పాయిల్ చేసి, ఆమె రూపాన్ని మార్చేసి, ఇవన్నీ చేసినప్పుడు నువ్వు దాని మాట ప్రకారమే నడుచుకోవాలి. ఖచ్చితంగా అలాగే నడుచుకోవాలి. ప్రతి ఒక్క అబ్బాయి కూడా అర్థం చేసుకోండి. ఎందుకు అర్థం చేసుకోరు? మీ అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కదా, మీ రూపమంతా బాగానే ఉంది కదా. మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మేము ఇప్పుడు మాకు చక్కగా మా పొట్ట ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. కానీ మేము పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత ఎలా ఉంటుంది? పొట్ట మీద జారులు వచ్చేస్తాయి. పొట్టంతా జారిపోయినట్టు ఉంటుంది. ఒక టాప్ వేసుకోవాలన్నా, ఒక డ్రెస్ వేసుకోవాలన్నా, ఒక చీర కట్టుకోవాలన్నా ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఏమి అర్థం చేసుకోవడం లేదా? ఏంటంటే తెలిసి తెలియని మాటలు. లేదంటే ఒకవేళ నీకు చిన్న అనుమానమే ఉంది అనుకో, నువ్వు చెక్ చేసుకో, ఫోన్లు చెక్ చేసుకో. నీవు చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు చెప్తారు. నువ్వు ఏది అడిగినా నీకెవరు బెస్టీస్ లేకుండా ఉండరు కదా. నీకెవరో ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అడుగు. నా భార్య ఎలా ఉంటుంది, ఎలా నడుచుకుంటుంది, అసలు బాగుంటుందా లేదా, ఇంటికి ఎవరన్నా వస్తున్నారా లేదా, ఇవన్నీ కనుక్కోకుండా నువ్వు ఒక మాట అన్నావంటే ఆ మాట లైఫ్ లాంగ్ పోదు. ఇప్పుడు అది లేని మాట నువ్వు అన్నావు లేని మాట ఉన్నట్టుగా సృష్టించి నువ్వు అన్నవే అంటే అది అల్లరవుతుంది. ఖచ్చితంగా అది నీ పరువు నువ్వే తీసుకున్నట్టు అవుతుంది. ఇది మాత్రం కన్ఫామ్. నువ్వు తెలివైనోడివైతే అసలు నువ్వు మన నీ భార్య తప్పేమీ లేకుండా నువ్వు అన్నావు అంటే నువ్వు చాలా 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 శాడిస్ట్వి. ఆమె తప్పుడు మనిషి అయితే నువ్వు అన్నా సరే దానికి తగ్గును. నువ్వు మంచి మనిషిని పట్టుకొని నువ్వు అలాగా ఇలాగా, నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు, అలా తిరుగుతున్నావు ఇలా తిరుగుతున్నావు అంటే ఎవ్వరు పడరు ఈ రోజుల్లో. మామూలుగా ఒక్కసారి కూరలో కరివేపాకుని తీసి పడేసినట్టు తీసి పడేస్తే నీ లైఫే స్పాయిల్ అనమాట. ఇంకా నిన్ను చేసుకోవడానికి ఎవరు రారు. తర్వాత నువ్వు రమ్మన్నా కొండ మీద కోతిని తీసుకొచ్చినా అది మళ్ళీ నీకు తిరిగి దక్కదు. అవ్వ బువ్వ కావాలంటే రాదు. ఏదైనా ఒకటే, అవ్వైనా కావాలనుకోవాలి, బువ్వైనా కావాలనుకోవాలి. అంతేగాని మేసే గాడిదెళ్ళి కూసే గాడిదని చెడగొట్టినట్టు మంచిగా ఉన్న లైఫ్ని పక్కోళ్ళు చెడగొడతారు చూడండి. వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. కొంతమంది ఏమంటారో తెలుసా? అంతెందుకు, పోనీ కొంతమంది కూడా వదిలేయండి, అందరూ అలాగ ఉంటారని చెప్పట్లేదు నేను. ఇప్పుడు ఈ వీడియో చేసిందంతా కూడా కొంతమంది మాత్రమే. కొంతమంది భర్తలు బయటికి వెళ్ళేటప్పుడు భార్యకి కొన్ని రూల్స్ పెడతారు. నువ్వు ఎవరింటికి వెళ్ళకు, నువ్వు ఎవరితో మాట్లాడుకో, అంటే నువ్వు నలుగురిలో కూర్చోకు, నలుగురిలో తిరక్కో, ఎవరితోని వెళ్ళకో. అంటే నువ్వెందుకు రూల్స్ పెడుతున్నావు? అంటే నువ్వు ఏదన్నా చేసే పనులు ఏమన్నా తెలిసిపోతాయనా? పొద్దున్నైతే టిఫిన్ తేవో, మధ్యాహ్నం అయితే ఇంట్లో సరుకులు తేవో, నెలొచ్చేసరికి ఇంట్లో సరుకులు తెచ్చుకొని రోజు టిఫిన్స్ తెచ్చుకొని మధ్యాహ్నం కడుపు నిండా వండుకొని తింటాక అన్నీ తెచ్చుకొని సాయంత్రం అయ్యేసరికి ఏదన్నా స్నాక్స్ తెచ్చుకొని ఇలా చేసుకుంటే, ఈ రోజుల్లో అలా చేయనోడు ఎవడున్నాడు? మ్యాక్సిమం ఈ రోజుల్లో 20 ఏళ్ళు సంపాదించినోడు ఎవడైనా లేడు అంటే నేను చెప్పు తీసుకుని కొట్టండి. ఆడెంత సచ్చోడవని, ఆడెంత గొడ్డోడవని, ఆడెంత తాగుబోతావని, ఆడెంత ప్యాకెటోడవని, వాడెంత లంజోడు కూడా అవని, ఖచ్చితంగా 20 ఏళ్ళు మాత్రం నెలకి సంపాదించుకోగలుగుతాడు ఆడు అనుకుంటే. కానీ అనుకోడు కదా. ఎందుకు అనుకుంటాడు? అసలు దాన్ని నేను ఎందుకు పెంచాలి, నాకేంటి పెంచే అంత ఏంటి, అసలు ఎవరి కోసం? మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు చేసుకున్నావు? నువ్వు చేసుకోకుండా దాని లైఫ్ దాన్ని అలాగ వదిలేపోయావా? నువ్వు పెంచలేనోడివి, నువ్వు సాగలేనోడివి, నువ్వు ఏమి చేయలేనోడివి, నువ్వు పెళ్లి చేసుకోకూడదు కదా. నువ్వు పెళ్లి చేసుకుని దాన్ని బాధపెట్టి, నువ్వు వెనకమాలను బాధపెట్టి నీ వల్ల అందరూ బాధపడాలంటే
ఎలా సాధ్యమవుద్ది? నువ్వు పెళ్ళి కావాలి, నీకు పెళ్ళి కావాలన్నప్పుడు బాధ్యత కూడా కావాలి, ఖచ్చితంగా కావాలి. వద్దు అంటే కుదరదు. లేదంటే జైలు చుట్టూరు, స్టేషన్ చుట్టూరు తిరగడం, గంతలు కట్టుకుని తిరగడం, ఇంకా అదే నీ లైఫ్ అయిపోద్దనమాట. అంటే మా ఇంట్లో జరిగిన చిన్న సిచ్యువేషన్ చెప్తాను. మా ఇంట్లో జరిగినవి చాలా చాలా ఉన్నాయి. కాకపోతే అందులో నేను ఒక్కటే చెప్తాను. ఇప్పుడు ఒక ఆడది నిన్ను నమ్మి వచ్చింది. నువ్వు రెండో పిల్లోడివైనా సరే, ఫస్ట్ పెళ్లి చేసుకున్నావు. ఫస్ట్ దాన్ని సుఖపెట్టలేదు. దానికి విడాకులు ఇచ్చావు, దానికి ఆస్తులు పాస్తులు ఇచ్చావు, దాన్ని వదిలిచ్చేసుకున్నావు. ఇప్పుడు రెండో భార్యని చేసుకున్నా. రెండో భార్యకి ఫస్ట్ పెళ్ళి అన్నట్టు తెలీదు. నమ్మిచ్చావు, లవ్ చేసావు, దాని వెనకమాల తిరిగావు. అది చాలా అందగత్తి. అది పెళ్లి చేసుకుంటే, వేరే వాళ్ళని చేసుకుంటే నీకన్నా కట్టను, ఫ్రీగా చేసుకుందును, మంచి లైఫ్ దొరుకుదును. అది నీకు దొరికి నిన్ను చేసుకోవడం వల్ల నిన్ను నమ్మి నీ దగ్గరికి వస్తే నీ ఓళ్ళతో నువ్వు టార్చర్ పెట్టిస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తావు. ఇద్దరు పిల్లల్ని కనేదాకా బాగానే చూసుకున్నావు, బాగానే ఉన్నావు, బాగానే తిరిగావు. దానికి అన్నిటికన్నీ టైంకి అన్నీ తెచ్చిపెట్టావు. అంత బాగా చూసుకున్న వాడివి ఒక్కసారిగా నువ్వు నీ ఓల్డ్ మాటలేని, నీ అక్క మాటలేని, నీ చెల్లి మాటలేని నువ్వెందుకు మారిపోతావు? అలా మారిపోయేలా ఉంటే ముందే నువ్వు విడాకులు ఇచ్చేయచ్చు కదా. విడాకులు ఇచ్చేసి నాకు ఇంత ఆస్తి ఉంది, తీసుకుని వెళ్ళిపో అంటే అది ఎంత హ్యాపీగా వచ్చేది. దాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి దాన్ని టార్చర్ చేసి వాళ్ళ అక్కతో దాన్ని చంపించేయడానికి ప్లాన్ చేసి ఇప్పుడు తల్లి లేని పిల్ల ఒంటి మీద చేయేస్తే అది ఎంత పాపమో నీకు తెలుసు. ఆ పాపం శాపం నీకు ఇప్పుడు తెలియదు అనమాట. ఇప్పుడు నీకు కండ బండ అంతా బాగుంది కాబట్టి, నువ్వు కష్టపడే వ్యక్తివి కాబట్టి, గుడ్లాగా కష్టపడతావు కాబట్టి నీకు ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఎదరెదరు ఉంటుంది అనమాట నీకు ముసలి పండగ. మా ఇంట్లో అలా చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా అబ్బాయిల దగ్గర లొంగిపోకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా అది ఎప్పటికైనా అది మనకి కన్ఫామ్గా మనం చేసుకుంటాం అనుకున్నప్పుడే లొంగాలి. చేసేసుకున్నావు, నీకు తెలీదు, రెండో పిల్లని తెలిసింది, ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, అప్పుడు కూడా నువ్వు వినలేదు, వెళ్ళిపోయావు. మళ్ళీ వాడితోనే వెళ్ళిపోయావు. అంతా బాగుంది. ఆడి కోసం ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని చర్చిలకి ఇవన్నీ చేసావు, కరెక్టే, అంతా బాగుంది. వాడు చేసింది ఇప్పుడు ఎలా ఉంది? ఎవరన్నా అడుగుతాకుందా? ఎవరన్నా రెండు మాటలు తిడతాకుందా? ఇద్దరు పిల్లల్ని వేసుకొని నువ్వు ఎలా బతుకుతావు? ఇప్పుడు స్టేషన్ చుట్టూరు, జైలు చుట్టూరు తిరగడం ఎంత బాగుంది. అదేమన్నా అసలు న్యాయమేనా? అదేమన్నా అసలు తగునా? ఎందుకు అసలు అలాంటి? ఇప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఆడెవడో ఎక్కడి నుంచో వచ్చి నిన్ను చేసుకుంటానంటే నువ్వు నమ్మేసి చేసేసుకున్నావు. అసలు నీకు ఒకటి అర్థం అవ్వలేదు. నీ అవసరానికే వాడు చేసుకున్నాడు. నీ అవసరం తీరిపోయింది. వాడికి పిల్లలను కన్నావు. ఆ పిల్లలు నీకు తోడిచ్చినట్టు ఆ తోడుని నువ్వు చూసుకుంటూ బ్రతకాలి జీవితాంతం, తప్పదు. ఇంకొకటి చేసుకోవాలన్నా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలు మనం ఇప్పుడు పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళ పర్సనాలిటీలు ఎలాగుంటాయి? షేప్స్, హార్మోన్స్ అన్నీ చేంజ్ అయిపోయి మొత్తం షేప్స్ అన్నీ మారిపోతాయి. మరి అలాంటప్పుడు అలాంటి దాన్ని ఎవడు చేసుకుంటాడు? ఎవడైనా సరే ఆడు 3-4 పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్నవాడికే సాధ్యం అన్నమాట అలా చేసుకోవడం. దేనికి అవసరం అంటారు అలాగా? అప్పుడు నాకు పుట్టిన పిల్లల్ని ఆడ ఆహ్వానించగలుగుతాడా? ఎందుకు? అదేదో మంచిగా ఫస్టే ఉండి, ఫస్టే ఆ బుద్ధి గడ్డి తిని ఉంటే, ముందే ఆ మంచి పెళ్లి చేసుకుని ఉంటే అంతవరకు రాదు కదా. ఇంకో స్టోరీ ఏంటంటే, పెళ్ళి చేసుకోకుండా ఆమెతో ఉండి, ఆమెతో సంసారం చేసి, పిల్లని కని ఇంటికి తీసుకొచ్చావు. 3 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు దాంతో ఉన్నావు. అది ఈలోపు వాళ్ళ వాళ్ళతో ఫోన్లు మాట్లాడుకునేది. అసలు ఫోన్ మాట్లాడితే ఏంటి? ఫోన్ మాట్లాడొద్దా? నువ్వు మాట్లాడవా? నువ్వు రోజు 100 మందితో మాట్లాడుతావు. ఆ 100 మందిలో ఒకళ్ళని అడిగినా నువ్వు ఊరుకుంటావా? అలాంటప్పుడు నువ్వు నన్ను ఆర్డర్స్, ఆర్గ్యుమెంట్స్ ఎందుకు చేస్తావు? ఎందుకు అడుగుతావు? అసలు నువ్వు అడిగే హక్కు ఏంటి? నా వాళ్ళతో నేను మాట్లాడకుండా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడుకో. నేనేమన్నా నిన్ను అడుగుతున్నానా? అలాగే నువ్వు నన్ను అడగొద్దు, అంతే కదా. కానీ తీసుకొచ్చి 2 సంవత్సరాలు ఉండి, 2 సంవత్సరాలు కాపురం చేసి, దాన్నో పిల్లని కని, తర్వాత ఆ పిల్లని ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి, ఆ ప్రెగ్నెంట్ వచ్చింది అని చెప్తే, ఆ ప్రెగ్నెంట్ నాకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది అని చెప్పడం. ఇది అసలు
మంచే అంటారా? అసలు మీకు మంచి అనిపిస్తుందా లేదా? నాకైతే ఒళ్ళు మండిపోతుందనమాట. ఇవన్నీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నేను చూసినవి. నీ అదృష్టం కొలిదే ఒక్కొక్కళ్ళు ఉన్నవాళ్ళు దొరుకుతారు, ఒక్కొక్కళ్ళు లేనోళ్ళు దొరుకుతారు. ఉన్నవాళ్ళు దొరికితే సంతోషంగా ఫీల్ అవ్వాలి, లేనోళ్ళు దొరికితే బాధగా ఫీల్ అయ్యి నువ్వు కష్టపడి ఆమెకి సంపాదించి పెట్టాలి. ఏ ఆమెను వాడుకొని ఆమె చేసుకుని అది చేసి ఇది చేసి అది అది అలా ఉండి ఎలా ఉండని రూల్స్ పెట్టే బదులు 2 గ్రాముల చెవులీలు చెవిని పాడేయచ్చు కదా. సాయంత్రం మాటలు బిర్యానీ తెచ్చివ్వచ్చు కదా. నెలకు సరిపడంగా అన్నీ తెచ్చివ్వచ్చు కదా. నీకు అన్నింటికన్నీ 5,000 నోట్లోకి వెళ్ళిపోవాలి, ఏమి తేను అంటే అది ఎలా సాధ్యం? ఎలా చేసి పెడుతుంది నీకు? ఇప్పుడు అది కూడా బయటికి వెళ్ళాలంటే దానికి ఒక ఓపిక ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలతో అది ఎక్కడికి వెళ్ళి కష్టపడుతుంది? అసలు నాకు అర్థం కాదు. ఇది అంటున్నానని మీరు ఫీల్ అవ్వకండి. అంటే పేర్లు పెట్టి చెప్పలేను, అలాగని చెప్పి ఆడది మగోడు అని చెప్పలేను. నేను చెప్పేదంతా కూడా అర్థం చేసుకొని కొన్ని శాంపిల్స్ మాత్రమే చెప్తున్నాను. అది కూడా నేను చూసింది, నా ఫ్యామిలీలో జరిగింది. అలాగే కొన్ని పాయింట్స్, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నాకు కొన్ని పాయింట్స్ అనేది నేను తీసుకుని అయితే నేను ఈ పాయింట్స్ ప్రకారం నేను ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. నిజంగా మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు మీ ఫ్యామిలీలో మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, నేను చెప్పింది ఏమైనా మంచి అనిపిస్తుందా, చెడ్డ అనిపిస్తుందా, అసలు ప్రతిదీ కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే కొంతమంది అబ్బాయిలు ఏమంటారు తెలుసా, పెళ్ళైన తర్వాత ప్రతిదీ కూడా పుట్టింటి కాడి నుంచే ఆశపడతారనమాట. ఒకవేళ నీకే ఓ చెల్లి ఉందనుకో, నువ్వు కూడా ప్రతిదీ పెట్టేస్తావేంటి? నీ చెల్లికి నువ్వు పెట్టేసినట్టేదో మమ్మల్ని ఆర్డర్ చేసి మాకు ఆర్గ్యుమెంట్ చేసి మాకు చెప్పడానికి నువ్వెవరు అసలు? ఇప్పుడు మా అమ్మ మాకు పెళ్ళి చేసిందంటే ఆవిడకి తెలియదా? ఆవిడకి ఎలా పెట్టాలో తెలుసు, ఎలా చూడాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ప్రతిదీ తెలుసు. అలాగని చెప్పేసి నీకు సారి పెట్టి పురులు పోసి పిల్లలకి గుత్త బిళ్ళలు కొని, సిగ్గు బిళ్ళలు కొని, తర్వాత ఉగ్గు గిన్నెలు కొని, ఇవన్నీ కొనేసి నీకు బంగారాలు పెట్టేసి తర్వాత నీకు అన్నిటికన్నీ కొనేస్తే నువ్వు ఉన్నది దేనికి? నువ్వు ఏం కొనకుండా ఏం చేయకుండా బాధ్యత లేకుండా తిరుగుతానంటే అస్సలు కుదరదు కదా. అసలు నువ్వు పెళ్లి చేసుకున్నందుకు ఒక అర్థం ఉండాలి కదా. నేను ఎందుకు చేసుకున్నాను ఏంటి? అసలు నేను ఒకరి మీద ఆధారపడకూడదు, ఒకరి మీద ఆధారం పెట్టకూడదు, నా భార్యని ఒకళ్ళ ఇంటికి పంపించకూడదు, ఒకరిని చేయి చాపి అడిగించేలా చేయకూడదు అనే రూల్స్ అనేది నీకు ఉండాలి. ఇప్పుడు నాకున్న బాధ ఒకరికి చెప్పుకున్నాను అంటే అది నువ్వు చేసే ప్రవర్తన వల్లే, నువ్వు నడుచుకునే విధానం వల్లే నేను అలా చెప్పుకుంటున్నాను. నా బాధ పోవాలని నేను అలాగ ఉంటున్నా. నేను తెచ్చినా తింటున్నాను, తేకపోయినా అలా నీ దగ్గర అణిగిమణుగుంటున్నాను. ఎందుకంటే తాళి కట్టిన బలుపు నీకు, తాళి కట్టావనే ఒక బలుపు మీద నువ్వు ఆడుకుంటున్నావు నాతో. కొంతమంది అమ్మ అంటే తల్లిదండ్రుల మాటని కూడా చెడిపోతారనమాట. అంటే అలాగని చెప్పి అందరూ ఉండరు, అది కూడా నా ఫ్యామిలీలో కూడా లేరు. అసలు నా ఫ్యామిలీ అంటే చాలా చాలా మంచిది. నేను ప్రతి ఒక్కరిని చూపిస్తాను, ప్రతి ఒక్కరితో మాట్లాడిపిస్తాను. అసలు మా ఫ్యామిలీ అంటే ఏంటో మీకు చూపిస్తాను. కానీ నాకు కొంచెం టైం కావాలి, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వీడియోలోకి రావడానికి. అందుకని చెప్పేసి నేను కొంచెం తీయట్లేదు. ఫస్ట్ నాకంటే 2 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అలవాటు ఉంది. అందుకని చెప్పేసి నేను మాత్రమే తీస్తున్నా. మా హస్బెండ్ కూడా కొంచెం భయపడుతున్నాడు, తర్వాత సిగ్గు కూడా పడుతున్నాడు. చూపిద్దాం అన్నట్టుగానే చూపిస్తున్నాను. షార్ట్ వీడియోస్లోకి తీసుకొస్తున్నాను. అలాగే మీరు కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం, చాలా ముఖ్యం. అలాగే మీరు నాకు వీడియోస్కి లైక్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను ఎక్కువ లెంతీ వీడియోసే పెట్టాలనుకుంటున్నాను. అంటే నాకు వాచ్ టైం త్వరగా రావాలి. నా ఫస్ట్ ఛానల్ లాగా నాకు ఈ ఛానల్ అవ్వద్దు అనేసి. మీకు కూడా తెలుసో తెలీదో కానీ మా ఆయన తాగొచ్చి ఏదన్నా చెడుగా మాట్లాడడం అంటే నేను మూతి మీద వాత పెడతాను. ఖచ్చితంగా పెట్టిన రోజులు కూడా ఉన్నవి. ఎన్నిసార్లు వాత పెట్టాను, ఎన్నిసార్లు అసలు చాలా చాలా సార్లు నేను వాత పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఖచ్చితంగా నాలుక మీద మూతి మీదే వాత పెడతానన్నమాట. అలాగే పెట్టాలి. ఎందుకంటే అసలు ఎందుకంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అన్నీ చేసుకున్నప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసుకుని నీట్గా ఉంచి అన్నం కూర వండి పెట్టి చక్కగా తినబావా నువ్వు వచ్చి నన్ను మాటలను అని చెప్తారా ఎవరన్నా? అసలు
నాకు అస్సలు భయం లేదు. మా అత్తయ్య గారు ఎదురుగుండానే నేను నాలుక మీద అంటించేదాన్ని, మూతి మీద అంటించేదాన్ని. ఆ భయంతోనే ఇప్పుడు చాలా మట్టుకు చాలా చాలా తగ్గాడనమాట ప్రతిదీ కూడా. అలాగే మన భర్తలు మనమే మార్చుకోవాలి, మన భార్యలు మనమే మార్చుకోవాలి. వాళ్ళు చెడ్డోళ్ళు అవని, వాళ్ళు ఎలాంటోళ్ళు అవని, దేవుడు నీకు వాళ్ళని రాసి పెట్టాడు కాబట్టి వాళ్ళకి నీకు రాసి పెట్టలేనిదే ఏది కూడా జరగదు. అది మన రాత అనమాట. మన ఇద్దరికీ రాసి పెట్టుంది కాబట్టే జరిగింది. అంతేనా? ఇప్పుడు నీకు ఆమెకు రాసి పెట్టుంది కాబట్టే జరిగింది. అది జరిగినప్పుడు ప్రతిదీ ఆహ్వానించాలి, మనమే మార్చుకోవాలి, మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళకి చెప్పాలన్నమాట ఎలాగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేది వాళ్ళతో చెప్పి వాళ్ళతో ప్రవర్తించి అలా ఉండాలి అని చెప్పాలి. అని చెప్పుకోండి, మార్చుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి ఫ్యామిలీ అంతా. నేనైతే ఎప్పుడో ఒకటే కోరుకుంటాను, ఏ ఫ్యామిలీ అయినా సరే హ్యాపీగా ఉండాలి, విడిపోకూడదు, కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటాను అనమాట. ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి కూడా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, ఫాస్ట్గా లవ్ చేసుకుంటున్నారు, ఫాస్ట్గా పెళ్లి చేసుకుంటున్నారు. అసలు నిజంగా ఎక్కువ సంవత్సరాలు పెళ్లి చేసుకునే వాళ్ళు అయితే అసలు విడిపోరు నాకు తెలిసి. ఎందుకంటే ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడే ఈరోజు కలిసి రేపు ఎంగేజ్మెంట్ చేసుకుని ఎల్లుండి పెళ్లి చేసుకొని 4వ రోజున విడిపోయారంటే మాత్రం ఉపయోగమే ఉండదు. నువ్వు కష్టపడి ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైనా ఇష్టం లేకపోయినా సరే భరించుకునే అంత ఇది, ఓర్పు, సహనం ప్రతిదీ నీకు ఉండాలి. బయటికి వెళ్ళొచ్చిన భర్త ఇంటికి వచ్చే వరకు కూడా క్షేమంగా రావాలని కోరుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన భర్తకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి, రెస్పెక్ట్తో మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, వచ్చి రాగానే సోది మానేసి, వచ్చి రాగానే ఇప్పుడు అతను అసలే బయట కష్టపడి వస్తాడు, కష్టపడి స్ట్రెస్ ఎక్కువైపోయి వస్తాడు, మైండ్ అంతా భారంగా, మనసు అంతా బరువుగా ఉంటుంది. అలాంటోడు ఇంట్లోకి కనీసం గుమ్మం కూడా ఎక్కకుండా మొదలెట్టేయడం అనేది భార్యగా మనది తప్పు. మనం ఏం చేయాలి, వచ్చి రాగానే స్నానం చేయమని టవల్ ఇవ్వడం, అలాగే లోపలికి తీసుకొచ్చి కొంచెం అన్నం పెట్టడం, కొంచెం చల్లగా ఏదన్నా కలిపి ఇవ్వడం, అలాంటివి చేయండి. అసలు గొడవలు ఎందుకు వస్తాయి? భార్యకి నచ్చినట్టు సాయంత్రం పని నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురండి. ఎందుకు భార్యకి ఇలాగని చెప్పి స్వార్థం వస్తుంది. ఇద్దరు ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇద్దరు అర్థం చేసుకోవాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీ అనేది మనం లీడ్ చేస్తున్నాం, మనం క్యారీ చేయగలుగుతున్నాం అంటే మనలో ఉన్న ఓర్పు, సహనం అనమాట. మనం గొడవలు పడతాం, మన పిల్లల్లో ఎంత సఫర్ అవుతారో, ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనేది ఏమన్నా చూసుకుంటున్నారా? అస్సలు లేనే లేదు. మన హ్యాపీనెస్ మనది, మన గొడవలు మనవి, మన బాధలు మనవి. అసలు మనం ఏం చేయాలనుకుంటే అదే, మనం ఎలా ఉండాలనుకుంటే అలాగే. అంతేగాని వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మనం చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, అలాంటివి ఆలోచనలే లేవు. మీకు అర్థమవుతుందా? చాలామంది రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుని దయచేసి విడిపోకండి. కష్టమో నష్టమో ఆడు తాగుబోతాడవని, ప్యాకట్టోడవని, ఇది తిరిగిపోద్దామని, ఎవరవని అడ్జస్ట్ అవ్వండి. ఒకరికొకరు అర్థం చేసుకోండి, అనుమానం రానివ్వకండి. నీకు తెలుసు అది అలాంటిదే, వీడు ఎలాంటోడే అని తెలుసు, వదిలిపెట్టేసుకోండి. పిల్లల కోసమైనా మంచిగా పిల్లల కోసం ఎదరికెళ్ళాలి, మనం క్యారీ చేయాలి ప్రతిదీ. అలాగ అనుకుంటే పెళ్ళి అవసరంలే, లైఫ్ అవసరంలే, జీవితమే అవసరంలే, ప్రతి ఒక్కరు చచ్చిపోవడమే. ఇంకా లైఫ్ని క్యారీ చేయలేము అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకండి. మీ వల్ల మీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా. అలాగే నేను ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నేనైతే ఎవరిని ఉద్దేశించి అనలేదు. పైగా ఇప్పుడు జరిగినవి కూడా ఒక 2 సిచ్యువేషన్స్ మాత్రమే మా ఫ్యామిలీస్లో జరిగినవి చెప్పాను. అలాగే మీకు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పేసి నా వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే హైప్ కూడా చేసేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావద్దు, అందరూ హ్యాపీగా ఉండాలి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.